ఇక రేపటి నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని చెప్పారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. అనుకున్న డేట్ ప్రకారమే ఆసరా పథకం ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. సరైన గుర్తింపు కార్డులు లేకున్నా పెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు. 3 నెలలుగా పత్రాలు సమర్పించాలని కోరారు. ఇక ఈ నెల పెన్షన్ మాత్రం నగదు రూపంలో ఇస్తామని చెప్పారు కేటీఆర్. అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, కార్యదర్శి గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా ఒక ఎస్సీ ఎస్టీ వార్డు మెంబర్ కానీ లేదా ఒక స్వయం సహాయక బృందం మహిళా సభ్యురాలు కానీ వారు 5గురు కనుక అనుకొని వీరి దగ్గర సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ వీరు నిజంగానే అర్హులు అని నిర్ధారించినట్టయితే ఏ ఇబ్బంది లేకుండా వెంటనే పెన్షన్లు ఇవ్వాలని ఒక ఆదేశాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. జీవోలో కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రకంగా పెన్షన్లు ఎవరైతే సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ రేపటి నుంచి తీసుకోబోతా ఉన్నారో, ఈ నెల నుంచి స్వీకరించబోతా ఉన్నారో వారు 3 నెలల లోపల మరి దానికి తగిన సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ కూడా పెన్షన్ ఇవ్వండి, కానీ 3 నెలల్లో ఆధార్ కార్డు ఖచ్చితంగా వారికి ఇప్పించే ఏర్పాటు కూడా చేయాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గ్రామాల వారీగా అర్హులందరినీ కూడా గుర్తించే ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతూ ఉంది, పూర్తి కాలేదు. అయినప్పటికీ నవంబర్ 8 అనే కమిట్మెంట్ ఇచ్చి ఉన్నాం కాబట్టి రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. మొదటి నెల రేపటి రోజున అన్ని చోట్ల కూడా లబ్ధిదారులకు డైరెక్ట్గా నగదు రూపంలోనే మొదటి నెల పెన్షన్ కూడా చెల్లించడం జరుగుతూ ఉంది. వచ్చే నెల నుంచి మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లలో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో కానీ నగదు డైరెక్ట్గా వారి అకౌంట్లలో జమ అయ్యే విధంగా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం.